హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు వచ్చేసి మనం పల్లవి గార్డెన్లోనే అయితే మొరం టాపిక్ అయితే నేనైతే తీసుకున్నాను. మొరం అయితే చూసేద్దాం. ప్రతి ఇళ్ళల్లో ఉండే మరువ మొక్క గురించి వాటి టిప్స్ గురించి నేనైతే చెప్పబోతున్నాను. ఈ మొక్కతోనే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎండిపోవడం, లేదంటే పూర్తిగా పెరగకుండా ఎండిపోవడం అలా అయితే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, జరగకూడదు అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి. ఇలా రాకూడదు, ఏం చేయాలో, మళ్ళీ దీనికి రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలో అవన్నీ నేనైతే చెప్తాను. నేనైతే మరువ మొక్క ఎలా పెంచుకోవాలో, ఎలా మనం జాగ్రత్తగా తీసుకోవాలో, ఎలా కేర్ తీసుకోవాలో అన్నిటినీ చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకవేళ మీరు స్కిప్ చేశారంటే మళ్ళీ అదే క్వశ్చన్ మీరు కామెంట్స్లోనైతే అడుగుతారు. అందుకనే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఏంటంటే మ్యాక్సిమం మరో మొక్క అయితే ప్రతి ఇళ్లలోనే ఉంటుంది. దీని ఏంటంటే కొంచెం మంది బాగా చూసుకోగలుగుతున్నారు, ఇంకొంచెం మంది ఫెయిల్ అయిపోతున్నారు. అసలు ఎందుకు అలాగ అవుతుంది అంటే ఈ మొక్క వచ్చేసి చాలా సెన్సిటివ్ కాబట్టి ఎందుకు ఎలా ఫెయిల్ అయిపోతారు, ఎలా ఈ మొక్కని ఎలా చూసుకోవాలో అయితే నేనైతే చెప్పేస్తాను. నేనైతే ఇప్పుడు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఏంటంటే సాయిల్ లూజ్ గా ఉండాలి. మరో మొక్కకి సాయిల్ అనేది లూజ్ గా ఉండాలి. దీనికి వచ్చేసి సాయిల్ ఈ మొక్కకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఇసుక సరఫరా ఉంటే చాలా మంచిది. అలాగే ఏంటంటే డ్రైనేజ్ హోల్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సినట్టుగా చూసుకోండి. ఎందుకంటే బికాస్ డ్రైనేజ్ హోల్స్ అనేది దీనికి అయితే మెయిన్ గా యూజ్ అవుతుంది. సో మీరైతే డ్రైనేజ్ హోల్స్ అయితే గ్యారంటీగా పెట్టుకోండి. టిప్ 2 వచ్చేసి ఫెర్టిలైజర్స్. దీనికైతే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయినా ఇవ్వచ్చు. వెజిటేబుల్ ఫెర్టిలైజర్స్ అండ్ వెజిటేబుల్ నీళ్లు అలాగే ఇవ్వచ్చు. దాన్ని డైల్యూట్ చేసుకొని మనం అయితే మొక్కకైతే ఇవ్వాలి. సో మీరేంటంటే కొద్దిగా పసుపు నీళ్లు, కూరగాయలు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు అనేది మనం అయితే దీనికి డైల్యూట్ చేసి అయితే దీనికి ఈ మరువ మొక్కకు అయితే వేసుకోవాలి. ఏంటంటే దీనికి కోమాన్యూర్ అయితే ఇవ్వచ్చు. ఆ ఎరువు అయితే మనం అయితే ఇవ్వచ్చు. ఆవు గత్తం అయితే దీనికి ఇచ్చేస్తే ఇది ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఈ మొక్కని కొద్దిగా ఎక్కువ ఎండలో ఉంచకుండా ఏదో ఒక షేడెడ్ ఎండలోనైతే ఉంచండి. అలాగే ఏంటంటే దీన్ని ఒక పెద్ద అంటే మొక్క పక్కన అయితే పెట్టండి. ఎందుకంటే ఆ మొక్క నీడ అనేది ఈ మొక్క మీదకి పడుతుంది కాబట్టి దీనికైతే ఈ మరువ మొక్కకైతే ఎక్కువ ఎండ తగలదు. లేదు, మీరు కనీసం 6 నుంచి 7 గంటల వరకే ఉంచాలి. మరీ ఎక్కువ ఉంచకూడదు ఎండలోనే ఈ మొక్కని, మరువ మొక్కని. మార్నింగ్ తగిలే ఎండ అయితే చాలా మంచిది మరువ మొక్కకి. టిప్ 4 వచ్చేసి మీరైతే టర్మరిక్ వాటర్ అయితే ఇవ్వండి, పసుపు నీళ్ళు అయితే ఇవ్వండి. ఎందుకు అంటే ఫంగస్ ఉంటుంది కదా, అది అన్నిటికన్నా ఈ మొక్క చాలా సెన్సిటివ్ కాబట్టి ఈ మొక్కకైతే ఈజీగా ఫంగస్ అయితే ఎక్కిపోద్ది. కాబట్టి మనం అయితే టర్మరిక్ వాటర్ అయితే వేయాలి. అదే పసుపు నీళ్ళు అయితే మనం దీనికి ఎక్కువగా వేస్తే ఇదొక మంచిగా ఈ మొక్క ఏం అవ్వకుండా ఫంగస్ పట్టుకోకుండా ఉంటుంది. పసుపు నీళ్ళే కాకుండా బియ్యం కడిగిన నీళ్ళు కానీ, ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు కానీ, ఇలాగా ఇదంతా ఈ నీళ్ళు ఏంటంటే ఒక రోజు పక్కన పెట్టుకొని మొక్కకి వేసుకుంటే ఇదొక మంచిగా అయితే మైక్రోబస్ అనేవి ఆ నీటిలోనైతే ప్రజెంట్ అవుతాయి కాబట్టి అది కొద్దిగా మంచిగా మొక్కకైతే పడుతుంది. కాబట్టి ఫంగస్ అలాంటివి ఏం రాకుండా అయితే దీన్ని చూసుకుంటుంది ఈ మొక్కని. ఇది ఏంటంటే మంచిగా బుషిగా కావాలంటే టిప్ 5 వచ్చేసి మంచిగా బుషిగా కావాలంటే మనం ఏంటంటే దీన్ని ముదరనివ్వకూడదు. ముదిరిన ఉంటాయి కదా, ముదిరిన కొమ్మలు అవి ఏంటంటే అవి ఇరిసేయాలన్నమాట. దానికి అక్కడ లేతవి మంచిగా వస్తాయి అన్నమాట. ముదిరినవి అయితే మనం అసలు ఉంచుకోకూడదు దీనికి. అదే మెయిన్, ముదిరినవి అయితే మనం అసలు ఉంచుకోకూడదు. మంచిగా అయితే ముదిరినవి ఏంటంటే తీసేయాలి. ఒకవేళ ముదిరింది అనుకోని పక్క నుంచి కొమ్మలు వచ్చేస్తాయి. కాబట్టి అలా రాకుండా మనం ముదిరినవి ఏంటంటే తీస్తామనుకోండి, లేతనవి అయితే వస్తాయి కొమ్మలు. ఈ మరువ మొక్కని యూజెస్ కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే మనం స్నానం చేసినప్పుడు ఇది ఒక కొమ్మని విరిచి మనం వేడి నీటిలోని వేసుకొని మరువ మొక్కను ఏంటంటే ఇంచున్నర కట్ చేసుకొని వేడి నీటిలోని వేసుకొని స్నానం చేస్తే చెమట సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక మంచి ఉపశమనం అయితే పొందుతుంది. అండ్ అలాగే మనకి స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఈ మొక్కల దగ్గరికి వచ్చి చుట్టుపక్కల కానీ ఈ మొక్క దగ్గర కానీ స్పెండ్ చేస్తే ఒక మంచి రిలీఫ్గా అయితే ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ కూడా మనకి ఏంటంటే తగ్గిపోతుంది అన్నమాట. ఈ మొక్క దగ్గర ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా.
షైనస్ సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది కొద్దిగా ఆకులు తీసుకొని వేడి నీటిలోనే వేసుకొని టీ లాగా తాగితే అది చాలా మంచిగా రిలీఫ్ అయితే పొందుతుంది. ఆ షైనస్ సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఎవరైనా తాగొచ్చు, తాగితే మంచిగా రిలీఫ్గా ఏమి అనారోగ్యాలు ఉన్నా ఆరోగ్యంగా అయితే ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది. అలాగే లేడీస్ లో ఉన్న మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మరువ మొక్కతో టీ తాగితే ఒక మంచి రిలీఫ్ అయితే దాని దగ్గర నుంచి అయితే పొందుతుంది. కాబట్టి ఈ మరువ మొక్కతోని ఒక ఇంచ్ ఇరిపి ఆకుల్ని టీలో వేసుకొని తాగితే ఒక రిలీఫ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోని నా గార్డెన్ ఇంకా మంచిగా అయితే నేను కొన్ని కొత్త మొక్కలను అయితే చూపించబోతున్నాను. సో మీకు ఆ మొక్కలు కూడా నేను చూపించాలంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గార్డెన్